హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఏపీ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించిన న్యూ సిలబస్ 2025 ఏపీ స్టేట్కి సంబంధించిన చాప్టర్ 15 కోనిక్ సెక్షన్స్, దానికి సంబంధించిన సబ్ చాప్టర్ అయిన పారాబోలా, దానికి సంబంధించిన 8 మార్కులకి ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది parabola whose axis is parallel to y-axis and which passes through ఈ 3 పాయింట్స్ ఇచ్చేసి పారాబోలా ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ y యాక్సిస్ అన్నాడు, ప్యారలల్ టు y యాక్సిస్. మరి ఇది చెప్పడానికి ముందు ప్యారలల్ టు x యాక్సిస్ అని అడిగినప్పుడు ఏంటంటే ఎక్స్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ లెఫ్ట్ సైడ్లో రాయాలి. ఇంకా ఎల్వై స్క్వేర్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ గుర్తు పెట్టుకోవాలి. కొందరు ఎల్ఎంఎన్ ప్లస్లో ఏబిసిలు తీసుకుంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది. ఓకే, మరి ప్యారలల్ టు వై యాక్సిస్ అంటే ఏంటి? ఫస్ట్ వై రాసుకోవాలి, మళ్ళీ ఎల్ రాయి, మళ్ళీ ఎం రాసుకో, చివరిలో ఎన్ అట్లనే ఉంటుంది. ఇక్కడ వై బదులు ఎక్స్ పెట్టుకో, ఎల్ఎక్స్ స్క్వేర్ ఎంఎక్స్. ఓకే, కాబట్టి సో y is equal to lx స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్. గుర్తుంచుకోండి, ఇది కదా ఫార్ములా. ఎస్, సో ఈ పారాబోలాలో మనం 3 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తాము. చేసిన తర్వాత 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఫస్ట్ ఎన్ని ఎలిమినేట్ చేస్తాను, 2 - 3 3 - 4 అలా చేసి ఎల్ఎం కాన్స్టెంట్లో 2 ఈక్వేషన్స్ వస్తాయి, వాటిని సాల్వ్ చేస్తాను. ఎల్ఎం వాల్యూస్ వస్తాయి. మరి 2, 3, 4లు ఉంటాయి, అందులో ఎన్ కూడా ఉంటుంది. ఎన్ కనుక్కోవడానికి మనం అందులో సబ్స్టిట్యూట్ చేస్తాం ఎల్ఎంని. మొత్తం 3 వచ్చేసి 1లో చేస్తాం. అదే మన రిక్వైర్డ్ పారాబోలా ఇందులో. ఓకే, సరే, ఫస్ట్ ఒక లైన్ రాస్తున్నా. లెట్ ద గివెన్ పాయింట్స్ A is equal to 4, 5, B is equal to -2, 11, C is equal to -4, 21. ఇప్పుడు ఫస్ట్ మనం పారాబోలా ఈక్వేషన్ రాద్దాం. ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, ప్రాబ్లంలో ఉండేది రాసే, విచ్ లేకుంటే whose axis is parallel to y axis is. సో ఫార్ములా ఏంటంటే ఇక్కడ y is equal to చెప్పాను, lx స్క్వేర్ ప్లస్ ఎంఎక్స్ ప్లస్ ఎన్. దీనికి ఒక నంబర్ 1. ఇప్పుడు మనం ఈ యొక్క పారాబోలా గుండా 3 పాయింట్స్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందుకంటే దిస్ పారాబోలా పాసింగ్ త్రూ ది 3 పాయింట్స్ అన్నాడు. ఒక లైన్ రాస్తున్నాను. సిన్స్ ద పారాబోలా పాసింగ్ త్రూ A of 4, 5 ఈస్, అంటే ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి నంబర్ 1లో. ఎస్ చెప్పండి. y అంటే 5 ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ప్లస్ ఎం ఇంటూ ఎక్స్ అంటే మళ్ళీ 4 ప్లస్ ఎన్. ఎన్ అంటే ఎన్ఏ. ఫస్ట్ ఈ టర్మ్ రాద్దాం. 4 స్క్వేర్ అంటే 16l స్క్వేర్, 16l ప్లస్ 4m ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా 2. 16l ప్లస్ 4m ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఇప్పుడు మనం రెండవ పాయింట్ని కూడా ఇందులో నంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సిమిలర్లీ the parabola passing through B of -2, 11 is x ప్లేస్లో -2, y ప్లేస్లో
11 సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ 1 ఇంప్లైస్ చెప్పండి -2 ఎక్స్ ప్లేస్లో -2. ఎస్ ఇందాక వై ప్లేస్లో 5 చేసాం, ఎక్స్ ప్లేస్లో -2 వై ప్లస్ 11 ఇందులో చేయాలి. వై అంటే ఎంత ఇక్కడ 11 ఈజ్ ఈక్వల్ టు ఎస్ చెప్పండి ఎల్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే -2 హోల్ స్క్వేర్ ప్లస్ ఎం ఎక్స్ అంటే -2 ఎన్ అంటే ఎన్ఏ. ఓకే మరి ఎస్ చూద్దాం. సో 11 ఫస్ట్ ఇది రాద్దాం, మైనస్ అనే స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 2 స్క్వేర్ అంటే 4l ప్లస్ మైనస్ -2m ప్లస్ n is equal to 11. That is taking as number 3. At 4l minus 2m plus n is equal to 11. Next third point in number 1 లో substitute చేయండి. Similarly the parabola passing through C of C ఎంత -4, 21 is x ప్లస్ లో -4 y ప్లస్ లో 21 ని సబ్స్టిట్యూట్ చేయండి. 1 ఇంప్లైస్ ఎస్ చెప్పండి ఫస్ట్ y ఎంత y కోఆర్డినేట్ 21 l ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే -4 హోల్ స్క్వేర్ ప్లస్ m ఇంటూ ఎక్స్ అంటే -4 ప్లస్ n అంటే n మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుద్ది 4 స్క్వేర్ 16l minus 4m plus n is equal to 21. సో దీనికి ఒక నంబర్ 4. ఎస్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే LMN వాల్యూస్ని కనుక్కుంటాం. సో అందుకు ఫస్ట్ n ని ఎలిమినేట్ చేసేద్దాం. 2 - 3 చేస్తా, n - n క్యాన్సిల్, 3 - 4 చేస్తా, n క్యాన్సిల్ అవుద్ది. ఓకేనా ఎస్ చూడండి. సో 2 - 3 2లో నుంచి 3ని తీసేస్తున్నా అంటే 2లో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ టర్మ్ ఏది ఇదే కదా. ఎస్ చెప్పండి 16l ప్లస్ 4m ప్లస్ n మైనస్ ఆఫ్ నంబర్ 3లో లెఫ్ట్ సైడ్లో ఇదే కదా. ఎస్ సబ్ట్రాక్షన్ చేస్తేనే n క్యాన్సిల్ అవుద్ది, అడిషన్ చేస్తే 2n అవుద్ది, n ప్లస్ n సబ్ట్రాక్షన్ చేయాలి. చెప్పండి -4l మైనస్ ప్లస్ అయిపోతుంది 2m ప్లస్ n మైనస్ n అవుతుంది, -n ప్లస్ n క్యాన్సిల్. రైట్ సైడ్ ఏమున్నాయి 5, నంబర్ 2లో రైట్ సైడ్ 5, 3లో రైట్ సైడ్లో 11. ఓకే ఎస్ ఇప్పుడు 16l నుంచి 4l తీసేస్తే 12l 4m ప్లస్ 2m 6m ఈజ్ ఈక్వల్ టు -6 5 - 11 అంటే ఇవన్నీ 6 మల్టిపుల్ కదా, 6తో క్యాన్సిల్ చేయండి. 2 6 2s 6 1s అదేవిధంగా 6 1s -1 ఇటు సైడ్ తీసుకెళ్ళి ప్లస్ అవుద్ది, ఎందుకంటే క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని ఉపయోగించుకొని నేను సాల్వ్ చేస్తాను. నంబర్ 5 2l ప్లస్ m ప్లస్ 1 -1 ఇటు సైడ్. నెక్స్ట్ 3 - 4 చేస్తాను. నంబర్ 3కి లెఫ్ట్ సైడ్లో ఏముంది ఎస్ ఇదంతా రాయి ఫస్ట్ 4l - 2m ప్లస్ n మైనస్ నంబర్ 4కి లెఫ్ట్ సైడ్లో మైనస్తో మల్టిప్లై చేయి, -16l మైనస్ ప్లస్ అవుతుంది 4m ప్లస్ n మైనస్ n ప్లస్ n క్యాన్సిల్. మరి అదేవిధంగా రైట్ సైడ్ ఏమున్నాయి 11 ఇక్కడ 21. ఓకేనా సరే. సో ఇంకా 4l - 16l -12l 2m -2m ప్లస్ 4m అంటే ప్లస్ 2m ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత వస్తుంది 10 వస్తుందా. ఎస్ అక్కడ 10 -10 బిగ్ నెంబర్ సింబల్ ఏది 21కి మైనస్ కాబట్టి మైనస్ వేసేయాలి. ఓకే సో ఇవన్నీ 2 మల్టిపుల్ క్యాన్సిల్ చేసుకో, 2 6 టైమ్స్ మళ్ళీ 2 1 టైమ్స్ మళ్ళీ 2 5 టైమ్స్. ఓకే మైనస్ టర్మ్ ఇటు సైడ్ తీసుకెళ్ళు, -6l ప్లస్ m ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 నంబర్ 6. ఇప్పుడు 5 6ని సాల్వ్ చేస్తున్నా బై యూజింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ రూల్. ఓకే మరి ఇప్పుడు చూడండి మన దగ్గర నంబర్ 5 నంబర్ 6 ఉంది,
మరి ఈ 5ని 6ని సాల్వ్ చేస్తే ఎల్ఎం వాల్యూస్ వస్తాయి. ఆ ఎల్ఎం వాల్యూస్ని నంబర్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి, లేకుంటే 3లో చేయండి, లేకుంటే 4లో చేయండి, అప్పుడు ఎన్ వస్తుంది. ఆ మూడింటిని 1లో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు అది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. మీరు గమనిస్తే క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ అయినా చేయొచ్చు, డైరెక్ట్గా రెండింటిని సబ్ట్రాక్షన్ చేసి ఈజీగా ఎం ఎలిమినేట్ అవుతుంది. ప్లస్ ఎం మైనస్ ఎం కాబట్టి క్యాన్సిల్ అవుతుంది. మరి చూడండి, సాల్వింగ్ 5 and 6 we get 5 6ని సాల్వ్ చేస్తున్నా. మరి 5 అంటే 2l ప్లస్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అదేవిధంగా మైనస్ 6l ప్లస్ ఎం ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మీరు గమనిస్తే రెండింటిని సబ్ట్రాక్షన్ చేస్తాం. ఈ మైనస్ ప్లస్ అవుతుంది, ఈ ప్లస్ మైనస్ అవుతుంది, ఈ ప్లస్ మైనస్ అవుతుంది. సో ప్లస్ ఎం మైనస్ ఎం క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 6l ప్లస్ 2l, ఒకటి మైనస్ ఒకటి ప్లస్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు మైనస్ 6l కాదు, ప్లస్ 6l ప్లస్ 2l, కాబట్టి రెండింటిని యాడ్ చేస్తే 8l అవుతుంది. మైనస్ 5 ప్లస్ 1 అంటే మైనస్ 4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు 4 వన్స్ 4 2 టైమ్స్ క్యాన్సిల్. సో డైరెక్ట్గా 2l మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0, l ఈజ్ ఈక్వల్ టు 1/2. ఎస్, ఇప్పుడు ఇలా కనుక్కున్న ఎల్ వాల్యూని మీ చాయిస్ నంబర్ 5లో అయినా చేయండి, 6లో అయినా చేయండి. నేను 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 5 ఇంప్లైస్ 2 ఇంటూ ఎల్ అంటే 1/2, మళ్ళీ 2 2 క్యాన్సిల్, మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంది, ప్లస్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 1 ఉంటుంది, ప్లస్ ఎం ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. 1 ప్లస్ 1 2, సో మైనస్ 2 అవుతుంది. ఎం వచ్చేసిందా? ఎస్. ఇప్పుడు ఎన్ కూడా కనుక్కోవాలి. ఎందులో చెప్పాను? 2లో సబ్స్టిట్యూట్ చేయమన్నా. సబ్స్టిట్యూటింగ్ ఎల్ అండ్ ఎం వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో 2 ఇంప్లైస్, చూడండి, 16 ఇంటూ 2 ఇదే కదా, ఎల్ అంటే 1/2 ప్లస్ 4m ప్లస్ ఎన్, 4 ఇంటూ ఎం అంటే ఎంత, -2 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, మరి ఇక్కడ 2 1s 2 8 టైమ్స్. సో 8 ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ 4 to 8 ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. మైనస్ 8 ప్లస్ 8 క్యాన్సిల్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5. అన్నీ కనిపెట్టేసాం కదా. ఈ అన్నిటిని నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూటింగ్ ఎల్ కామా ఎం అండ్ ఎన్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. మన ప్రాబ్లంలో ప్యారలల్ టు వై యాక్సిస్ అన్నాడు. నంబర్ 1 చూడండి, y ఈజ్ ఈక్వల్ టు lx² ప్లస్ mx ప్లస్ n. ప్యారలల్ టు x యాక్సిస్ అంటే x లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, x ఈజ్ ఈక్వల్ టు my² ప్లస్ ny ప్లస్ n. కాబట్టి ప్యారలల్ టు y యాక్సిస్ అన్నాడు కాబట్టి, సో y ఈజ్ ఈక్వల్ టు l అంటే చెప్పండి పక్కన x², l అంటే 1/2 x² ప్లస్ m ఇంటూ m అంటే ఇందాకే కనుక్కున్నాం, -2 ఇంటూ x ప్లస్ n అంటే 5. సో y ఈజ్ ఈక్వల్ టు 1/2 x², దాన్ని x²/2 రాయొచ్చు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఎల్సిఎం చేయండి, ఎల్సిఎం 2, డినామినేటర్ సేమ్, న్యూమరేటర్ని అలానే రాయండి. ఇక్కడ ఎల్సిఎం లేదు, ఈ ఎల్సిఎంతో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. -2 ఇంటూ 2 4x ప్లస్ 5 2 10. క్రాస్ మల్టిప్లై చేయండి. 2y ఈజ్ ఈక్వల్ టు x² -4x ప్లస్ 10. ఓకేనా? ఎస్. ఇప్పుడు ఫస్ట్ మీరు ఈ 2yని రైట్ సైడ్కి తీసుకెళ్ళండి. సో x² -2y -4x ప్లస్ 10 is equal to 0. సో దీన్నే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది పారాబోలా అని చెప్పచ్చు. ఓకేనా?
సో ఇలా చేయాలన్నమాట. మరి ఇంకొక చిన్న పాయింట్, సార్ ఇప్పుడు మనం ఈ పారాబోలాని కరెక్టా కాదా చెక్ చేయాలి అంటే ఎలా చేయాలి? ఏం లేదు, ఈ పారాబోలా గుండా 3 పాయింట్స్ వెళ్తాయంటున్నాడు. 4, 5 అంటే ఎక్స్ ప్లేస్లో 4, వై ప్లేస్లో 5ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు వెరిఫై అవ్వాలి. 0 లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూ అంతా 0 రావాలి, రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూ 0 రావాలి. అప్పుడు చేసింది కరెక్ట్. 4 స్క్వేర్ 16 మైనస్ 2 ఇంటూ వై 2 ఇంటూ 5 10 మైనస్ 4 ఇంటూ 4 16 ప్లస్ 10 అలానే రాసా ఈజ్ ఈక్వల్ 0. ఇక్కడ ప్లస్ 10 మైనస్ 16 ప్లస్ 16 క్యాన్సిల్. మనం చేసింది కరెక్టే. 0 ఈజ్ ఈక్వల్ 0. మరి సెకండ్ పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? ఎస్ చేయండి. -2, 11 ఎక్స్ ప్లేస్లో -2 ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. -2 హోల్ స్క్వేర్ అంటే 4 అవుతుంది. -2 ఇంటూ వై అంటే 11 2 ఇంటూ 11 22 మైనస్ 4 ఇంటూ ఎక్స్ 4 ఇంటూ మైనస్ ప్లస్ 4 to 8 ప్లస్ 10 అలానే ఉంటుంది ఈజ్ ఈక్వల్ 0. సో మొత్తం యాడ్ చేయండి. 18 ఒక 4 22 మైనస్ 22 ఈజ్ ఈక్వల్ టు 0. ఎస్ మనం చేసింది కరెక్ట్. చివరి పాయింట్ కూడా చేయొచ్చు. -4, అక్కడ ఎంతనో 2 ఉంది సబ్స్టిట్యూట్ చేయండి. ఆ థర్డ్ పాయింట్ కూడా 0 అవుతుంది. ఓకే, సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.